కైలాసపట్నంలో బాణాసంచా పేలుడు ఘటన దురదృష్టకరమన్నారు విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద. కేజీహెచ్ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్కు 5గురు క్షతగాత్రులు వచ్చారని తెలిపారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉందన్నారు. జల్లూరి నాగరాజు, మడగల జానకిరాం ఇద్దరు 90% గాయాలతో ఉన్నారని వెల్లడించారు. మరో 3 పరిస్థితి పరిశీలిస్తున్నామన్నారు. విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానందతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. బాణాసంచా పేలుడు ఘటనకు సంబంధించి క్షతగాత్రులు ఒక్కొక్కరుగా కింగ్ జార్జ్ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. నేరుగా సూపరింటెండెంట్ ప్లాస్టిక్ సర్జరీ వార్డులోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం సూపరింటెండెంట్ శివానందం మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఇప్పటివరకు ఎంతమంది క్షతగాత్రులు వచ్చారు, ఎటువంటి వైద్యం అండి? ఇది చాలా దురదృష్టకరమైన ఇష్యూ, మనందరం బాధపడాల్సిన ఇష్యూ ఇది. అక్కడ మనకి ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇమీడియట్గా నాకు కలెక్టర్ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. డాక్టర్ గారు, మీరు ఇలాగ బర్న్స్ కేసెస్ వస్తే మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పడం అనేది జరిగింది. ఇమీడియట్గా నేను ప్లాస్టిక్ సర్జరీ టీమ్ని ఆల్ థియేటర్స్ అన్నీ ఓపెన్ చేసి ఎనస్టేస్ట్లో ఆల్ టీమ్ని పక్కాగా రెడీ చేసి ప్లాస్టిక్ సర్జరీ వార్డులో పెట్టడం అనేది జరిగింది. మనకి 6 మెంబర్స్ వస్తారని చెప్పారు. ఇప్పటికి మనకి 5గురు మాత్రమే వచ్చారు, ఇంకొకరు రావాల్సి ఉంది. ఇందులో రేలంగి సంతోషి 39 సంవత్సరాలు ఫీమేల్, ఆవిడకి కాళ్ళు విరిగింది, బోత్ బోన్స్ లెగ్ ఉంది కానీ బర్న్స్ అయితే లేవు. ఇంకొక పేషెంట్ జల్లూరి నాగరాజు, అది 54 ఇయర్స్ మేల్, ఈయనకి మాత్రం 90% బర్న్స్ ఉన్నాయి. ఈయన కండిషనే కొద్దిగా క్రిటికల్గా ఉండే సిచ్యువేషన్ ఉంటుంది 90% బర్న్స్ ఉండేటప్పుడు. ఇంకో పేషెంట్ మనకి సియాదుల గోవింద్, మేల్ 45 ఇయర్స్, సియాదుల గోవింద్ అనే వాళ్ళు వచ్చారు. ఈయనకి 30% బర్న్స్ ఉన్నాయి. సో ఇది బార్డర్ లైన్లో మనకు ఉంటారు. సో డెఫినెట్గా మేము మంచి ట్రీట్మెంట్ ఇమీడియట్గా వచ్చిన ఈవెన్ 5 minutes కూడా లేట్ లేదు. డైరెక్ట్గా వీఆర్ టేకింగ్ ఆల్ ద పేషెంట్స్ టు ద థియేటర్ అండ్ వీఆర్ సర్వింగ్. వాళ్ళకి ఇమీడియట్గా డ్రెస్సింగ్ ఎవ్రీథింగ్ చేసి మనకి వార్డుకి షిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకొక పేషెంటు రేలంగి సరోని అనే అమ్మాయి, ఫీమేల్ 18 ఇయర్స్, అమ్మాయికి బర్న్స్ ఏమీ లేవు, బట్ చిన్న హెడ్ ఇంజరీ లాగా పైకి తగులుతుంది కానీ పేషెంట్ ఈజ్ కాన్షియస్, కోహరెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, షీ ఈజ్ టాకింగ్. ఇంకా లాస్ట్ పేషెంటు మడగల జానకిరాం అనే పేషెంటు, మేల్ 49 ఇయర్స్, ఈయనకి రఫ్లీ అరౌండ్ 50 to 90% బర్న్స్ ఉన్నాయి. అది మనం పైన థియేటర్లో మొత్తం క్లీన్ చేసి మొత్తం సర్జరీ అంతా కంప్లీట్ చేసి డ్రెస్సింగ్లు చేసిన తర్వాత కానీ మనకు క్లియర్గా ఎంత పర్సంటేజ్ ఉందో అనేది మనం చెప్పడం కొద్దిగా కష్టం అవుతుంది. సో అది ఇప్పుడు చేస్తున్నారు. సో మొత్తం మనకి 5 పేషెంట్లు వచ్చారు. 2 పేషెంట్లు క్రిటికల్గా ఉండే అవకాశం ఉంది, మిగిలిన 3 పేషెంట్లు సేఫ్గానే ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దీస్ పేషెంట్స్ విల్ కమ్. సూపరింటెండెంట్ ఇక్కడే ఉండి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఓవరాల్గా వచ్చినటువంటి 5గురికి కూడా మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు కృషి చేస్తున్నారు. ఎమర్జెన్సీ టీమ్స్ అన్నింటినీ కూడా ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్కు రప్పించి ఇక్కడే వైద్యం అందిస్తున్నారు. విడుదల రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, కింగ్ జార్జ్ ఆసుపత్రి.